హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనతోని సీనియర్ జర్నలిస్ట్ జగదీప్ గారు ఉన్నారనమాట. టాపిక్ ఏంటంటే ప్రజెంట్ అల్లు అర్జున్ గారు 9:30కి సుదర్శన్ థియేటర్‌కి రాబోతున్నారు. సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చేసి 9:30కి సుదర్శన్ రాబోతున్నారు. సుదర్శన్‌కి వస్తే ఎలా ఉండబోతుంది అసలు? ఆ ఫ్యాన్స్ చూస్తే ఇప్పుడున్న హడావిడి కూడా చాలా దారుణంగా ఉంది. నార్మల్‌గా సినిమా అంటేనే సుదర్శన్ చాలా వైబ్‌గా ఉంటది. అలాంటిది అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే ఇంకా వైబ్ ఎక్కువ ఉంది మరి. ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే జనరల్‌గా ఏ స్టార్‌కైనా కూడా ప్రేక్షకుల మధ్యలో, వాళ్ళ కేరింతల మధ్యలో, వాళ్ళు విజిల్స్ సిటీ మార్ చేస్తున్నప్పుడు ఎక్కడ అప్లాజ్ వచ్చింది, ఎక్కడ విజిల్స్ పడ్డాయి, ఎక్కడ క్లాప్స్ పడ్డాయి అనేది చూడాలని ఉత్సుకత చాలా హీరోలకు ఉంటుంది. బట్ వాళ్ళ స్టార్ పొజిషన్కి వెళ్ళేసరికి ఇంకా నలుగురిలోకి రాలేరు. మీరు ఒకానొక టైంలో చిరంజీవి గారికి ఠాగూర్ సినిమా తర్వాత అనుకుంటా ఒకరు చనిపోయారు పద్మావతి యూనివర్సిటీలో షూటింగ్ అయినప్పుడు అప్పట్లో. ఆ తొక్కిసలాట్లో అంటే అంత క్రౌడ్ వచ్చేసారు చిరంజీవి గారిని చూడడానికి. సో అప్పటి నుంచి కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే ఇంత క్రేజీ ఉన్న మీరు ఒక నటులుగా ఇకపై అవుట్డోర్ షూటింగ్కి అలౌ లేదు, అలౌ చేయాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందని ఒక తీర్పు ఇచ్చేసింది. అంటే వాళ్ళకి చూడాలని ఉంటుంది, నా కోసం ఇంత ప్రాణం పెట్టే ఉన్నారు, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేరు. సో ఇక్కడ కూడా ఆయనకు చూడాలని ఉంటుంది. బట్ ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎలా చూస్తాడు? బట్ అదే ఏగర్లు వెయిటింగ్, వస్తాడా రాడా, వస్తే సినిమా ఇంకా ఆద్యంతం చూడరు ఎవడు, ఇంకా ఈయన మీద దృష్టి ఉంటుంది, గోల కేకలు. లేదా సీక్రెట్గా మారువేషన్లు వస్తాడా, లేదా ఆల్రెడీ వాళ్ళు ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ లేదా టెక్నీషియన్స్తో స్పెషల్గా వేసుకొని లాస్ట్ క్లైమాక్స్ అవుతున్న టైంకి వచ్చి ఎంటర్ అవుతాడా, ఆ థియేటర్లో స్టేజ్ మీద అవుతారా అనేది ఒక డౌట్. బట్ ఏదైనా ఫ్యాన్స్ అయితే ఏగర్లీ వెయిటింగ్. ఒకవేళ థియేటర్లో 1000 మంది ఉంటే థియేటర్ బయట 3000 మంది ఉంటారు ఒకవేళ ఆయన వస్తాడంటే. సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఆ సుదర్శన్ కానీ సంధ్యా థియేటర్లో కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారికి ఒకరికి, ఈయనకి ఒకరికి, దిల్ రాజు గారికి ఒకరికి. వాళ్ళ సినిమా ఏది రిలీజ్ అయినా కూడా అందులో వస్తే హిట్ అవుద్ది, ఆ స్క్రీన్ మీద ఓపెన్ అయితే అవుద్ది అని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయట, మనకి తెలియదు. చాలా మంది చెప్పగా విన్నాను. ఈవెన్ సినిమా రివ్యూస్లో కూడా చాలా సందర్భాల్లో చూశాను. సో అట్లా సుదర్శన్ కానీ సంధ్య కానీ వచ్చినప్పుడు ఆయన అక్కడ కూడా రిలీజ్ అయ్యి చూస్తా అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ అని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. దాని తగ్గట్టుగా ఇప్పటికే ప్లాన్స్ చేస్తారంట. 9:30 షో ఇప్పుడు మరికొద్ది గంటల్లో స్టార్ట్ అవబోతుంది. ఆ షో అయిపోయిన వెంటనే టీం అంతా ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ ప్లాన్ చేయాలి, ఒక ఫామ్ హౌసా, విల్లానా, ఏంటి తెలిసిపోతుంది కదా. ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పారు, సినిమా చేస్తున్నప్పుడే ఇక్కడ కంటెంట్ ఎలా ఉంది, టేకింగ్ ఎలా ఉంది, ఎలా అదరగొట్టాము, తోటి యాక్టర్స్ కూడా ఎంత. ఇప్పుడు రష్మిక గారు మొన్న బన్నీ పొగిడారంటే ఖచ్చితంగా ఈయన తగ్గ ఎలివేషను, ఈయన తగ్గ పోటీ ఆమె కూడా వచ్చినప్పుడు పోటాపోటీగా చేయాలనిపిస్తారు. అది కదా హెల్దీ అట్మాస్ఫియర్, ఆ స్పిరిట్నెస్. సో అట్లాగా మొత్తానికి అందరి టీము ఎవరెవరు కష్టపడ్డారు, ఇంచుమించి 2 సంవత్సరాలు నిద్రాహారాలు మారి, ఒకవేళ నిద్రపోయినా కూడా ఒక రకమైన చిన్న వెలితి, టెన్షన్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఎంత బాగా తీసినా ప్రేక్షకులకు నొప్పుతుందా, నచ్చుతుందా, ఎక్కడో వదిలే. ఇప్పుడు ప్రేక్షకుడు ఎంత మేధావి అంటే ప్రతిది కూడా టక్మని చెప్పేస్తాడండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చూశాను. పోకిరి సినిమా అనుకుంటానండి, 2004లో రిలీజ్ అయింది. మార్నింగ్ షోకి వెళ్ళొచ్చి 2 రూమ్మేట్స్ వెళ్ళొచ్చారు. ఒకడు అన్నాడు, జనాలకు ఎక్కుతుందో లేదు కానీ ఏం తీసాడు రా పూరి జగన్నాథ్ అన్నాడు. ఇంకోటి అన్నాడు, అంత ఎక్కదు బట్ ఇది ఎప్పుడో మా చిరంజీవి తీసాడు రా అన్నాడు. ఏంటి మార్నింగ్ షోకి వెళ్ళొచ్చి అంటే ఎట్లా రా వైజాగ్లో ఏముంది స్టేట్ రోడ్ ఇదే కదా స్టోరీ అన్నాడు. అంటే ఒక సగటు ప్రేక్షకుడు ఎంత షార్ప్గా ఆలోచిస్తాడు చూడండి. స్టేట్ రోడ్లో కూడా ఆయన అండర్ కవర్ కాపు లాగా ఉంటాడు, ఎవరు మన చిరంజీవి గారు. సో ఇక్కడ అదే అండర్ కవర్ అట, దాన్ని కంపేర్ చేస్తున్నాడు. అంటే ప్రేక్షకుడు, మన దర్శకుడు దేశాలు తిరుగుతాడు, టెక్నీషియన్ తీసుకొస్తాడు, అన్నీ చేస్తామని అనుకుంటాం. కానీ ప్రేక్షకుడు చిన్న ఎలిమెంట్తో భలే విమర్శిస్తాడు. ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించింది. అంటే చాలా ఉన్నాయి అలాంటి సందర్భాలు. అతడు సినిమా కూడా ఇలాగే. అంటే మా రూమ్మేట్స్ ఎంత షార్ప్గా ఉండేవారంటే, అంటే జనరల్గా జెంట్స్ అందరు కలిస్తే ఏముంటుందండి, అయితే క్రికెట్ లేదా సినిమాలే టాపిక్. అతడు వచ్చినప్పుడు కూడా ఏముంది, అతడు వెంకటేష్ ఎప్పుడో వచ్చింది కదా అన్నాడు. ఏంట్రా అంటే వారసుడు వచ్చాడు ఒక సినిమా ఉంది వెంకటేష్ గారు, సేమ్ కాన్సెప్ట్ అండి. వీళ్ళు ఎంత షార్ప్గా ఎలా ఆలోచిస్తారా అనిపించింది. సో అట్లాగా ప్రేక్షకుడు ఆ తెలివికి ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసేలాగా తీయాలనే తపన డైరెక్టర్కి ఉంటుంది. అలాగే ఎవడైతే తీస్తాడో 100% అవసరం లేదు, 80% ఆఫ్ ప్రేక్షకులకి రీచ్ అవ్వగలిగితే ఆడు బొమ్మ బ్లాక్ బాస్టర్. 100% అవసరం లేదు, 70-80 రీచ్ అయ్యామంటే హిట్.
ఓకే. సో ఆ కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుద్దని నమ్మకం ఉంది. సెలబ్రేషన్స్ కూడా రెడీ అయిపోతున్నారు. ఓకే సార్. ఇంకొకటి అల్లు అరవింద్ గారు కూడా సినిమా చూశాను. కొన్ని చెప్పారు మొన్న అవును. ఈసుగూడలో మొన్న జరిగినప్పుడు ఈవెంట్‌లో. సార్ మరి ఎలా ఎలా చెప్తారంటారు? ఎలా ఉండబోతుంది? అంటే అల్లు అరవింద్ గారితో పాటు కొంతమంది మెగా ఫ్యామిలీలో కొంతమందికి కూడా టెక్నీషియన్స్తో సినిమా వేసి చూపించారట. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూస్తారు కానీ ఎక్కడ బయట మాట్లాడరండి. అవును. అది ఎలా కంట్రోల్గా ఉంటారో మనమైతే ఉండలేం కదా. అవును. బా ఏం తీసారా, బా ఏముందరా సినిమా అనుకుంటాం. పక్క సీన్ అనే చెప్తారు. ఒక సీన్ అని చెప్తాం. మీరు అన్నట్టు క్లోజ్ ఫ్రెండ్తోనో, లేదంటే నేను నా వైఫ్తోనో, లేదంటే ఇంకొకరితో బా ఏముంది సినిమా, మళ్ళీ మనం థియేటర్లో వెళ్ళాలి, అట్లా మాట్లాడకుండా అంత కంట్రోల్గా ఎలా ఉంటారో తెలియదు. గ్రేట్ అది విషయంలో, హ్యాట్స్ ఆఫ్. బట్ ఇక్కడ ఆయన కొడుకు ఆ పుత్రోత్సాహం ఉంటుంది కదా. ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సినిమా చూసి ఇట్లకల్లా చాలా హుషారుగా ఉన్నాడంట. బన్నీ గారు మదర్, అదే మిసెస్ అరవింద్ గారు కూడా ఏంటి ఎప్పుడూ లేదు, ఒక వెలిగిపోతుంది ఫేసు అన్నట్టుగా అడిగారట. అడిగితే చెదగొట్టేశాడు సినిమా, సూపరు అని అంటే, ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఆయన ఇప్పటికి ఇది రెండోసారి అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తులతో సగం పైగా గీతా ఆర్ట్స్లో తీసుంటారు సినిమా. బట్ రామ్ చరణ్తో మగధీర తీసినప్పుడు ఎంత ఆనందపడ్డాడో ఇప్పుడు మరలా అంత హ్యాపీనెస్ అల్లు అరవింద్ గారి ఫేస్లో కనబడిందంట. ఆవిడ చెప్పిన దాని ప్రకారం. సో అంత హ్యాపీగా ఉన్నారంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇప్పుడే ఇండస్ట్రీలో ఉన్నారు, కొన్ని సినిమాలు స్పాన్సర్ చేస్తారు, కొన్ని సమర్పణలు ఉంటాయి, కొన్ని ఇప్పుడు డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, కొన్ని పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కుంటారు. అవన్నీ వాళ్ళకి పల్స్ తెలిసిపోతుంది, ఇది ఆడుతుంది, ఇది ఆడదు, ఇది ఎంతవరకు ఉంటుంది అర్థమైపోతుంది. ఇప్పుడు కృష్ణ గారు ఉండేవారంట, ఆయనైతే సినిమా ఎవరైనా చూపిస్తే ఓకే అమ్మా ఇది బీసీ సెంటర్లో ఆడుతుంది, ఏ సెంటర్లో ఆడదు, ఇది ఏ సెంటర్లో ఆడుతుంది, బీసీ సెంటర్లో ఆడదు, ఇలా మాట్లాడేవాడు. చెప్పేసేవారంట ఆయన. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఎన్ని రూపాయలు ఎన్ని పైసలు వస్తే కూడా చెప్పేసేవాడు. ఇన్ని సెంటర్లు రిలీజ్ చేయండి ఎంత వస్తుందని. అంటే కొంతమందికి భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు, అంత షార్ప్గా చెప్పారు. అలాగా దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన కథ సెలక్షన్ అప్పుడే ఆయన సగం హిట్. మ్యాక్సిమం ఇక్కడ ఇది ఇలాగుందా చిన్న చిన్న మార్పులు చేసి తీసుకురామా తీద్దాం, అక్కడే ఆయన సగం సిజరింగ్ ఇచ్చేసి హిట్ ఫార్ములా పట్టేశాడు. కొంతమందికి ఇది భగవంతుడు ఇస్తాడు. సో అట్లాగా అల్లు అరవింద్ గారికి కూడా చూసి లేదు ఇది బొమ్మ బ్లాక్ బాస్టర్ అని చెప్పారు. సో ఇంతమంది విమర్శకులు కూడా ఇప్పుడు సినిమా పరంగా వచ్చేసరికి తండ్రి అయిన కొడుకైనా సినిమా బాగుంది బాగోలేదని చెప్పాలి. బాగుంది బాగలేదు దీనికి ఎలా పబ్లిసిటీ చేయాలి, బాగోలేదు కానీ ఎలా లాగాలి, ఇలా రకరకాల ఏదైనా అల్టిమేట్ బిజినెస్ కోసమే కదా. సో ఆయన చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఓకే నాన్నకి నచ్చిందంటే బొమ్మ ఇంకా బ్లాక్ బాస్టర్ తిరగలేదు. ఎందుకంటే ఆయనే ఇప్పుడు నుంచో ప్రొడ్యూస్ చేస్తున్నాడు సినిమా. ఇప్పుడు అల్రామలింగ గారు ఉండేవారంటే ఆయన ఒక మంచి నటుడు, కమెడియన్గా ఎక్కువ ఉండేది, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ప్రొడ్యూస్ సంబంధించి పెద్దగా తెలియపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆ డబ్బులు పోతే పెయిన్కి అరే ఈ సినిమా ఇక్కడ ఇది మారుద్దాం, ఇక్కడ ఇది చేద్దాం, మంచి కథ ఎంచుకుందాం అని ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు.